ఇది అరుణాచలం కంటిన్యూషన్ వీడియో అండి. మనం క్యూ లైన్‌లో వెళ్తుంటే చూడండి వినాయక స్వామి, శివలింగాలు ఇలా చాలా కనిపిస్తాయి. కొంచెం ముందుకెళ్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా కనిపిస్తారు వల్లి దేవసేన సమేతంగా. మనం ఇంకా ఇక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్ళాలండి. ఇలా ముందుకు క్యూ లైన్‌లో వెళ్తూ ఉంటే ఈరోజు రష్ అయితే తక్కువ ఉంది. అందుకే ఇంత ఫ్రీగా ఉంది. ముందుకెళ్తూ ఉంటే ఇక్కడ మనకి దీపాలు పెట్టే ప్లేస్ ఉంటదండి. దీపాలు పెట్టొచ్చు. కొబ్బరికాయ కొట్టాలి అనుకునే వాళ్ళు కొబ్బరికాయ కొట్టొచ్చు. చూడండి అందరూ దీపాలు పెడుతున్నారు. మనం ఇక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్ళాలండి. వెళ్తూ ఉన్నప్పుడు మనకి ఒక సైడ్లో అన్ని దేవుళ్ళ విగ్రహాలు కనిపిస్తాయి. చూడండి ఇక్కడ నాగదేవత పడగలు, శివలింగాలు, చాలా శివలింగాలు ఉంటాయండి ఈ టెంపుల్లో అయితే. చూడండి ఎన్ని విగ్రహాలు ఉన్నాయో, అమ్మవారి విగ్రహాలు, కుమారస్వామి విగ్రహాలు, వినాయకుడి విగ్రహాలు, ఇలా చాలా ఉంటాయండి. నాకైతే కొంతమంది దేవుళ్ళ పేర్లు కూడా తెలీదు. చూడండి ఎన్ని వినాయక స్వామి విగ్రహాలు ఉన్నాయో. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇక బయటకొచ్చేసిన తర్వాత ఇలా ఫ్రీ స్పేస్ ఉంటదనమాట మండపము. అక్కడ ప్రసాదాల కౌంటర్ కూడా ఉంటది. ప్రసాదాలు తీసుకొని ఇక్కడ కూర్చొని తినొచ్చు. దేవుడినైతే మీకు చూపించినందుకు సారీ అండి. ఎందుకంటే నాకు వీడియో తీయాలి అనే ఆలోచన కూడా రాలేదు. ఆయన్ని చూడగానే చూస్తూ ఉండిపోయాను. 1 మినిటే కదండీ! సో, ఇంకా వీడియో తీయలేదు నేను. బయట చూడండి ఎట్లా అందరూ ప్రసాదాలు తీసుకొని ఇక్కడే కూర్చొని తింటున్నారు. ఇవన్నీ గోపురాలండి. చూడండి ఎంత బాగున్నాయో అసలు. ఈవినింగ్ టైం అయిపోయింది. అందుకే లైట్స్ కూడా ఆన్ చేశారు. క్లైమేట్ అయితే వర్షం వచ్చేలాగా ఉంది. మబ్బులు నల్లగా పట్టేసి చాలా కూల్గా కొంచెం బ్లాక్గా అయిపోయిందనమాట. నైట్ లాగా అయిపోతుంది. ఈవినింగ్ అయితే మాకు అదే నైట్ గిరి ప్రదక్షిణ అయితే ఉంది. ఇంకా ఆ టైంకి వర్షం పడుతుందో లేదో తెలీదు. మా వాళ్ళందరూ అయితే ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇంకా నచ్చిన వాళ్ళందరూ ఈ గోపురాల దగ్గర నుంచొని ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు. చూడండి అసలు ఎంత పెద్ద పెద్ద గోపురాలో. ఏ టెక్నాలజీ లేనప్పుడు కూడా ఇంత చక్కగా కట్టారంటే అసలు ఎంత బాగుందో. నైట్ గిరి ప్రదక్షిణ అప్డేట్ కూడా ఇస్తానండి.